హనుమకొండలోని మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా 7,05,00,000 రూపాయలతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి కొండా మురళి దూరంగా ఉండడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇతర నాయకులతో కలిసి వరంగల్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కొండా మురళి భేటీ అయ్యారు. నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వాములు ఉండటం, అందులో భాగంగానే ఈ రోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి, తోట వెంకన్న కానివ్వండి, అందరూ కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టకపోతారు, 20-25 అన్న కాకపోతాయా అనే ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 రిప్రజెంటేషన్ పట్టకపోతారు. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్లకాలంలో రుణం తీసుకుంటారు మనం చేస్తూ. అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాఫలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్ కూడా రాత్రి అర్ధరాత్రిలో తెల్లారిగా ఇక్కడ లేచి కాంట్రాక్టర్ కూడా ఇక్కడ చేయలేదు, వారు కూడా వచ్చారు.